సాక్షి మీడియా కార్యాలయాలపైన దాడి యథేచ్ఛగా కొనసాగుతోంది. సోఫా సెట్లు తగలబెట్టారు, ఫర్నిచర్ తగలబెట్టారు, కార్లు ధ్వంసం చేశారు. కుట్రపూరితంగా ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అసలు ప్రజాస్వామ్యం ఉందా? మీడియాని బ్రతకనిస్తారా, బ్రతకనివ్వరా? కూటమి మూకలు సాక్షి కార్యాలయం బోర్డులు ధ్వంసం చేశారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. కార్యాలయంపై కూటమి గూండాలు దాడులు చేశారు. ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం, ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు గాని, భారతి మేడం గాని మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా అక్రమంగా సంపాదించిన మాగాళ్ళలో కూర్చొని మామిడికే ఊరగా పెట్టుకుంటున్నావా? అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. లోకేష్ క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. వచ్చిందయ్యా వయ్యారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. ఇదేంటైతే అరే నీ అబ్బా. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? దున్నపోతు ఈనిందేనంటే దూడం కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమన్నా ఏమన్నా ఎలా బట్టి ఏమన్నా ఎలా ఏమన్నా జగనన్న ఒక్కటే చెప్పాడు, మనం తప్పు చేసి జైలుకు వెళ్తే అవమానంగా భావించాలి గాని తప్పుడు కేసు వల్ల లోపలికి వెళితే బాధపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తా. అంత సీన్ ఉందండి. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. కట్ చేస్తే అదే జిల్లాల పర్యటన అన్నారు కదా, జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి, 9 నెలలే కదా అయ్యింది.
చూసారా సార్ డబుల్ యాక్షన్. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 Subscribe.